2 స్పీకర్ ఎలా ఉందో ఇట్ వాస్ వెరీ గుడ్. అల్లు అర్జున్ అవసరం. ఆయన కోసం 30 సార్లు చూసిన సినిమా తప్పులేదు. అవసరం మూవీ. అండ్ బేసిక్గా ద కంటెంట్ ఆఫ్ సుకుమార్ అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ ద పర్ఫార్మెన్స్ అవసరం. తగ్గేది అంటారు కదా, నా గడ్డ లేకుండా నేను చెప్తున్నాను. ఇట్ వాస్ అవసరం మూవీ అండ్ ద కంటెంట్ ఇస్ వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ ఇంకా బీభత్సంగా ఉంటుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది, స్టోరీ ఎలా అనిపించింది? అల్టిమేట్. అండ్ పర్ఫార్మెన్స్ లెవెల్లో చాలా బాగా చూపించారు. పుష్ప 3 ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ యూ షుడ్ ఎక్స్పెక్ట్ పుష్ప 3 ఆఫ్టర్ ద సెకండ్ హాఫ్. ద రివ్యూ విల్ బి అవసరం. సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా అనిపించినాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీభత్సంగా ఉందండి. ఎక్కడ కూడా ఆ క్వాలిటీ వాల్యూస్ కానీ ద లెజెండరీ క్వాలిటీస్ అంటారు చూసారా, దాన్ని తప్పు పట్టడానికి లేదు. చాలా బాగుంది. చాలా మంది ట్రోల్ చేశారు కదా పుష్ప 2 సంథింగ్ ఇదని. సారీ, ఐఎమ్ సారీ అబౌట్ ద ట్రోలింగ్స్. బట్ మూవీ ఇస్ గుడ్. అంత కష్టపడి చేశారు, అంత కష్టపడి యాక్టింగ్ చేశారు అల్లు అర్జున్ గారు కానీ అంతనే కానీ. బట్ ఇట్ వాస్ అవసమ్. ఫ్రమ్ బేసికల్లీ 1000 రూపీస్ టికెట్ అంటున్నారు, వెరీ రీజనబుల్ ఏనంటే బేసిక్గా 1000 రూపీస్ అంటున్నారు. సి ఇట్స్ నాట్ 1000 రూపీస్. మనం ఎంత పెట్టినా కూడా తక్కువే. ఈవెన్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యామిలీ, బాలయ్య సార్, everybody they are having their own capability about the acting. సో వాళ్ళని మనం నెగిటివ్ చేయడానికి లేదు. ద మూవీ ఇస్ వెరీ గుడ్. తగ్గేదేలే. ఈసారి ఎన్ని కోట్లు క్రాస్ చేసే అవకాశం? ఐ హోప్ సో. ఆల్మోస్ట్ ఇట్ వాస్ క్రాస్డ్. ఐ కెనాట్ కంపేర్ విత్ దోస్ అదర్ మూవీస్. డెఫినెట్లీ మూవీస్ అవసరం. చూడొచ్చు. ఎన్ని ఇస్తారు? పాయింట్ 9. వన్ మోర్ అబౌట్ అల్లు అర్జున్. చాలా బాగుందన్న సినిమా. హైలైట్ సీన్ ఏంటి? హైలైట్ సీన్ ఫస్ట్ నుంచి హైలైట్ గానే ఉంది. ఎంట్రీ చాలా బాగుంది. లుక్ ఎలా చూసారు? అంటే పుష్ప 1 లో ఉన్నట్టుగానే ఉన్నారా? 2 లో ఎలా అనిపించింది? అసలు 1 కంటిన్యూషన్ లాగే ఉంది. 1 గుర్తొచ్చేసింది చూస్తే. అది చాలా బాగుంది. 3 కూడా ఉండే అవకాశం ఉంది అంటారు పుష్ప? సగమే చూసాం అన్న. ఎలా అనిపించింది? అంటే సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా? బాగుందండి. ట్రోల్ చేశారు కదా చాలా మంది. బాగుందండి. ఈజీ అన్న. ర్యాంప్ అయితే సాగు కొట్టాడు అన్న. లోపల మైండ్ పోతుంది లోపల. ఇంకా అసలు ఒక్కో డైలాగ్ సూపర్. ఒక సీన్ ఉంటుంది అన్న, కాల్ తేలా అంటాడు. ఆ సీన్ అయితే థియేటర్ గూస్ బంప్స్ అన్న. ర్యాంప్ అసలు మైండ్ పోతుంది ఇంక అంతే. లోపల ఒకటే సాంగ్స్ అయితే రెండు సాంగ్స్ అయ్యే. ఇంకా 2 సాంగ్స్ కేక్ అన్న. ఫస్ట్ సాంగ్ ఇంట్రో సాంగ్ ఉంటుంది. ఇంట్రో సాంగ్ ఇంకా ఫీలింగ్ సాంగ్ లో డాన్స్ అన్న. డాన్స్ అయితే మైకిల్ జాక్సన్ అన్న. ఇంకంతే. రెండో మాటలేదు, మైకిల్ జాక్సన్. ఇంకా ప్రస్తుతానికి అయితే సినిమా చూశాను. ఏమైందో ఏంటో నాకేం అర్థం కాదు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైంది. అది ఏమనిపించింది పుష్ప 1 లో మీకు? అంటే పుష్ప 1 కి 2 కి కాంబినేషన్ లేదు. అన్నీ కొన్ని బాగానే ఉన్నాయి. ఏంటంటే కొద్దిగా సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ మరీ తీసే అంత ఇదేం లేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి సినిమా అయితే బాగానే ఉంది. అది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమైంది స్టోరీ మొత్తం. లుక్స్ ఎలా అనిపించినాయి? కట్అవుట్ ఎలా అనిపించింది? చెప్పవసరం లేదు. సాంగ్స్ పరంగా ఏం చెప్తారు? అల్లు అర్జున్ గురించి తెలిసిందే కదన్న. స్టెప్స్ గురించి అవన్నీ మాట్లాడరు అవసరం. అది సుకుమార్ గారి డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ అంటే అన్న, ఇప్పుడు నానక్ ప్రేమతలో చూసాం. ఇది ఎట్ట ఉండిద్దో దానికి తగ్గట్టు ఉంది. ఓకే, కమింగ్ టు అల్లు అర్జున్ గారు. అంటే ఆఫ్టర్ 3 years తర్వాత వచ్చారు కదా కంబ్యాక్. సో ఎలా అనిపిస్తుంది అల్లు అర్జున్ గారు? అంటే టైమింగ్ ఎలా అనిపిస్తుంది? శారీ లుకింగ్ ఎలా అనిపిస్తుంది? శారీ లుకింగ్ అది ఇది కాదన్న. ఉన్న అతను చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి సినిమా అయితే ఇదన్న వర్తే. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది. అది